నమస్తే. మాజీ ప్రధాని అలాగే మేధావి అలాగే మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ప్రకటించారు. మరి దీని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా అనిపిస్తుంది భారతరత్న ప్రకటించారు పివి నరసింహారావు గారికి? అంటే మనం ఆయన గురించి ఎప్పుడు వింటూనే ఉన్నాం, కానీ ఎప్పుడు అంటే ఆయనకి ఇప్పటి వరకు అంటే ఇంత పెద్ద అవార్డు ప్రకటించడం అనేది సంతోషకరం. మీరేమంటారు? అంటే ఇది కరెక్ట్ సమయం, అంటే సరైన సమయంలో సరైన పురస్కారం ఇచ్చారు ఆయనకి. భారతరత్న ఇప్పుడే ఇవ్వటానికి కారణం అంటే రామ మందిర ఆవిష్కరణ జరిగింది ఈ సంవత్సరమే. మొన్న 22వ తారీఖు రామ మందిర ఆవిష్కరణ జరిగింది. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. అయోధ్య రామాలయ నిర్మాణం అనే ఒక క్రతువు పూర్తయింది. ఈ సందర్భంగానే అద్వానీ గారికి అలాగే పివి నరసింహారావు గారికి వీళ్ళిద్దరికీ కూడా భారతరత్న ప్రకటించడం చాలా సముచితమైనటువంటి నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఈ రామమందిర నిర్మాణానికి మూలం బాబ్రీ మసీదు కూల్చివేత. బాబ్రీ మసీదు కూల్చివేత వ్యవహారంలో అద్వానీ గారు ఎంత కీలక పాత్ర పోషించారో పివి నరసింహారావు గారు కూడా అంతే కీలక పాత్ర పోషించారు ఆ రోజు. అంటే ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్నాడు, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. భద్రతా దళాలు మోహరించి ఉన్నాయి. అక్కడ కరసేవకులు వచ్చేశారు మసీద్ దగ్గరికి, ఉధృతంగా వచ్చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అందరినీ కదిలించి అక్కడికి మొబిలైజ్ చేశారు అన్ని ప్రాంతాల నుంచి. ఇలా కరసేవకులు పోగైపోయారు. అక్కడ ఏదో జరగబోతోంది ఈరోజు అనేటువంటి హింట్ కూడా ఉంది. ఇంటెలిజెన్స్ నివేదికలు ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి పని అయిపోతుంది అన్న పద్ధతిలో వ్యవహరించాడు ఆయన. దాంతో భద్రతా దళాలు అక్కడ ఉన్నప్పుడే కరసేవకులు స్ట్రైట్గా వెళ్ళి మసీదు మీదకి ఎక్కి ఆ గుమ్మటాన్ని పగలగొట్టడం ఇవన్నీ చేశారు. అంటే మసీదు విధ్వంసానికి పచ్చజెండా ఊపినటువంటి పివి నరసింహారావు గారిని గౌరవించుకోవడం తన బాధ్యతగా భారతీయ జనతా పార్టీ భావించి ఆయనకి ఈ రోజున ఈ పురస్కారాన్ని మోడీ గారు ఇచ్చారు. అంటే ప్రదానం చేస్తున్నానని చెప్పాడు. ఈ చెప్పటం కరెక్ట్ టైంలో చేశాడు. అది బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన సందర్భంలోనే ఈ పురస్కారం ఇద్దరికీ ఇవ్వటం. ఆ రోజున కరసేవకులను అక్కడికి మొబిలైజ్ చేసినటువంటి ఘనత అద్వానీకి చెందుతుంది. రామమందిర నిర్మాణం అనేటువంటి ఒక ఇష్యూని రైజ్ చేసి పబ్లిక్ని మోటివేట్ చేసి ఆ దిశగా నడిపించటం అనేటువంటి దానిలో అద్వానీది కీలక పాత్ర. ఆ చివరి క్రతువు మసీదు కూల్చివేస్తే తప్ప మందిర నిర్మాణం జరగదు అక్కడ. కాబట్టి మసీదు కూల్చివేత అనేటువంటి క్రతువు నరసింహారావు గారి సహకారంతోనే జరిగింది. అందుకని ఆయనకి ఈ భారతరత్న ప్రకటించడం జరిగింది ఈరోజు. ఇది సముచిత నిర్ణయం, సరైనటువంటి సమయం. అంటే ఆయన ఆర్థికవేత్త, ఇలా రకరకాల భారతదేశంలోకి నూతన ఆర్థిక విధానాలు తీసుకొచ్చింది ఆయనే. నూతన ఆర్థిక విధానాలు తీసుకురావడం ద్వారా భారతదేశాన్ని మార్కెట్ ఎకానమీలోకి ప్రవేశపెట్టాడు ఆయన. ప్రస్తుతం మనం మార్కెట్ ఎకానమీలోనే ఉన్నాం, ప్రో మార్కెట్ యాక్టివిటీలో ఉన్నాం మనం. అంటే మనుషులు సరుకులుగా మారిపోయినటువంటి ఒక విచిత్రమైనటువంటి వ్యవస్థలో వచ్చేసాం మనం. అప్పటి వరకు భారతదేశం అంటే కొంచెం సంక్షేమ రాజ్యంగా ఉండేది. నరసింహారావు గారు అలాగే మన్మోహన్ సింగ్ నేతృత్వంలో, నరసింహారావు గారి సారథ్యంలో ఆయన వరల్డ్ బ్యాంక్ పెన్షనర్. ఆయన మన్మోహన్ సింగ్ వరల్డ్ బ్యాంక్లో పనిచేసి ఆయన రిటైర్ అయ్యి పెన్షనర్గా ఉన్నాడు ఇప్పటికీ. ఆయన నేతృత్వంలో ఈయన నూతన ఆర్థిక విధానాలు తీసుకొచ్చాడు. సరళీకరణ ఆర్థిక విధానాలు, వరల్డ్ బ్యాంక్ రాజకీయాలు తీసుకొచ్చాడు ఈ దేశంలోకి. అలా ఒక రకంగా భారతదేశాన్ని తిరిగి సామ్రాజ్యవాదుల చేతుల్లోకి పంపిణీ చేసినటువంటి ఘనత కూడా నరసింహారావు గారికే చెందుతుంది. ఈ రోజున అంటే 95 తర్వాత ముఖ్యమంత్రులైన వాళ్ళు, మంత్రులైన వాళ్ళు బాగా సంపాదించుకోగలుగుతున్నారంటే దానికి ఆ పుణ్యం నరసింహారావు గారిదే.
ఎప్పుడైతే ఆయన మార్కెట్ దీనిలో ప్రవేశపెట్టాడో దేశాన్ని, రాజకీయాలు వ్యాపారం కలగలిసి రాజకీయ వ్యాపారంగా మారిపోయినటువంటి ఒక సందర్భంలోకి దేశాన్ని తీసుకొచ్చినాయి. ఇప్పుడు ప్రభుత్వాలు అంటే ఏదో ఒక కార్పొరేట్ కంపెనీకి ఏదో ఒక ప్రాంతాన్ని ఇచ్చేయటం, భూములు కేటాయించటం, అలాగే కాంట్రాక్టర్లకి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వటం, వాటి నుంచి తనకు రావాల్సిన డబ్బులు తీసేసుకోవటం, ఇలా వ్యాపార రాజకీయంగా మారిపోయినటువంటి ఒక విచిత్రమైన సందర్భంలోకి దేశాన్ని పట్టుకెళ్ళిన ఘనత కూడా పాములపర్తి వెంకట నరసింహారావు గారికే చెందుతుంది. ఆ రోజుల్లో ఆయన్ని స్కాములపర్తి అని కూడా పిలిచేవాళ్ళు. అంటే ఆయన టైంలోనే చాలా స్కాములు ముందుకు వచ్చినాయి. ఆయన హయాంలో చాలా కోర్టు కేసులు ఫేస్ చేశాడు ఆయన. అందులో ప్రధానంగా జేఎంఎం ముడుపుల కేసు ఒకటి, అలాగే హర్షద్ మెహతా లాంటి ఒక స్టాక్ బ్రోకరు ఈ దేశంలో స్టాక్ మార్కెట్ సంక్షోభం క్రియేట్ చేసి అనేక మంది ఆత్మహత్యలకి కారణమైనటువంటి పరిస్థితులు, అది కూడా మార్కెట్ ఎకానమీ పుణ్యమే. ఇవన్నీ అంటే మార్కెట్ ఎకానమీని దేశంలోకి తీసుకురావటం అనేది ఆయన క్రెడిట్గా చాలామంది మాట్లాడతారు, కానీ దాని ద్వారా సంక్షేమ రంగం నుంచి ప్రభుత్వం వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు విద్యా వైద్య రంగాల నుంచి ప్రభుత్వాలు వెనక్కి వెళ్ళిపోయినాయి. విద్యా వైద్యం ఇవి రెండు కూడా కార్పొరేటీకరణ చెందిపోయినాయి. దాన్ని మరింత అడ్వాన్స్మెంట్, దానికి మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే ఆరోగ్యశ్రీ లాంటి ఇన్సూరెన్స్ స్కీములు పెట్టి 50 లక్షలు ఇన్సూరెన్స్ చేస్తాము, 40 లక్షలు చేస్తాము అని చెప్పడం ద్వారా కార్పొరేట్ హాస్పిటళ్ళని పోషించడం అనే కార్యక్రమం, గవర్నమెంట్ డబ్బులు కార్పొరేట్ హాస్పిటల్కి పంపించే ప్రయత్నం జరుగుతోంది తప్ప ప్రభుత్వ ఆసుపత్రుల్ని స్ట్రెంగ్థన్ చేసి పేదలకు అక్కడ ఉచితంగా మంచి వైద్యం అందించేటువంటి ప్రయత్నం మాత్రం ఆగిపోయింది. 95 తర్వాత దాదాపు ఆ ప్రయత్నం ఆగిపోయి చదువులు అంటే చైతన్య నారాయణ లాంటి సంస్థలు, అలాగే అనారోగ్యం వస్తే హాస్పిటల్ అంటే కార్పొరేట్ హాస్పిటళ్ళు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వం దాదాపుగా వైద్య రంగం నుంచి వెనక్కి మళ్ళినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అలాగే చాలా వరకు ప్రైవేటైజ్ చేయటమే ప్రోగ్రాం, డిజిన్వెస్ట్మెంట్ చేయటం, పెట్టుబడుల ఉపసంహరణ చేయటం, అది ప్రధాన ప్రోగ్రాం. అంటే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ప్రధానమైనటువంటి ఆర్థిక వనరు డబ్బులు ఎక్కడి నుంచి సమకూర్చుకుంటున్నారు వీళ్ళు బడ్జెట్ నీడ్స్ ఫుల్ఫిల్ చేయడానికి అంటే పెట్టుబడుల ఉపసంహరణ నుంచి తెచ్చుకుంటున్నామని చెప్పి చాలా ఓపెన్గా దానిలో ఉంటుంది. డిజిన్వెస్ట్మెంట్ తాలూకా డబ్బులు మేము దీనికి వాడుతున్నామని. డిజిన్వెస్ట్మెంట్ అంటే ఏమీ లేదు, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థల్ని ప్రైవేటు వాళ్ళకి అమ్మేసి ఇక్కడ బడ్జెట్ నిర్వహిస్తున్నారు. ఆ పరిస్థితికి తీసుకొచ్చిన వాడు కూడా పివి నరసింహారావు గారు. ఈ రోజున భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాల సమస్యలకి ఫాసిజం వచ్చింది దేశంలోకి. ఫాసిజం అంటే మతం పేరుతో మెజారిటీ ప్రజల్ని ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి ఇంతమంది మా వెనుకున్నారు అని చెప్పడం ద్వారా కార్పొరేట్ శక్తుల్ని ఈ దేశానికి ఆకర్షించి వీళ్ళందరితోనూ ఎవరినైతే వాళ్ళు మా వెనకాల ఉన్నారని చెప్తున్నారో వీళ్ళందరితో ఆ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేయించడమే ఫాసిజం. అంటే వ్యాపారపరమైనటువంటి రాజకీయం, వ్యాపారము, రాజకీయము, మతము కలగలిసి ప్రయాణం చేయటమే ఫాసిజం. ఫాసిజంలో ఉన్నాం మనం ఇప్పుడు ఆల్రెడీ. ఈ దశకి దేశాన్ని తీసుకొచ్చినటువంటి ఘనుడు కూడా పివి నరసింహారావు గారే. అంటే ఒక రకంగా ఆయన మార్గనిర్దేశనం చేశాడు, రూట్ వేసాడు. ఆ రూట్లో ఆయన వేసినటువంటి రోడ్డు మీద హ్యాపీగా బీజేపీ అధికారంలోకి వచ్చింది దేశంలో. ఇప్పుడు 10 సంవత్సరాల పరిపాలన చూసాం మనం మోడీ గారిది. ఈ 10 సంవత్సరాల పరిపాలనకి పునాది వేసినటువంటి వాళ్ళల్లో నరసింహారావు గారి కంట్రిబ్యూషన్ కూడా ఉంది. దానికి ఒక గుర్తింపు ఈ రోజున ఆయనకు భారతరత్న ఇవ్వటం ద్వారా రుణం తీర్చుకుంది ఒక రకంగా భారతీయ జనతా పార్టీ. అలాగే మన్మోహన్ సింగ్కి కూడా ఇచ్చేస్తే బాగుండేది ఒకే టైంలో. ఈరోజు కాకపోతే రేపైనా మన్మోహన్ సింగ్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే
ఈ దేశాన్ని కార్పొరేట్ శక్తులకి అప్పగించినటువంటి వాళ్ళలో నరసింహారావు గారికి ఆ వైపు గైడ్ చేసినటువంటి వాడు ఆయనే. అంటే దేశం ఆర్థికంగా చాలా క్రైసిస్లో ఉంది, ఉపాధి అవకాశాలు లేవు అనేటువంటి సాకు చూపించి, అంటే ప్రభుత్వ వైఫల్యాల వలన ఆ పరిస్థితి ఏర్పడింది. దాన్ని ఎలా అడ్రస్ చేయాలి అనేది పక్కన పెట్టేసి, లేదు మనం మార్కెట్ ఎకానమీలోకి వెళ్ళిపోదాం అని అప్పటి వరకు భారతదేశం అనుసరిస్తున్నటువంటి ఆర్థిక విధానాలని లైసెన్స్ రాజ్ అనే పేరుతో దాని మీద చాలా క్రిటిసిజం చాలామంది మాట్లాడేశారు. అంటే చంపదలుచుకున్న కుక్కని పిచ్చిది అని చెప్పి చంపాలనేది సిద్ధాంతం. అందుకని అది ఫెయిల్ అయిపోయింది, ఆ ఆర్థిక వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది అని చెప్పి బలంగా ప్రచారం చేసి, ఆ ప్రచారంలో భాగంగా ఈయన వెళ్ళి డంకల్ డ్రాఫ్ట్ మీద సంతకం పెట్టి భారతదేశాన్ని వరల్డ్ బ్యాంక్కి అంటగట్టాడు. ఈ రోజున భారతదేశంలో పరిపాలన ఎలా ఉండాలి అంటే మంత్రులు మారుతారు, లేకపోతే ప్రధానమంత్రులు మారుతారు, కానీ పాలనా విధానాలు మారవు, ప్రధానమైనటువంటి ఆర్థిక విధానాలు మారవు. ఎందుకంటే ఆర్థిక విధానాలు ప్రపంచ బ్యాంకు నిర్దేశిత పద్ధతుల్లో మాత్రమే నడవాలి. ఇక్కడ అంతకు మించి వేరే పద్ధతిలో పెడితే వాళ్ళు ఊరుకోరు. ఈ పద్ధతిలో మీరు చేసుకుంటూ వెళ్ళండి, మీరు తినండి అన్న పద్ధతిలో వ్యవహరిస్తున్నారు వాళ్ళు. ఈ కండిషన్కి దేశాన్ని తీసుకొచ్చినందుకు ఆయన్ని భారతరత్నగా ఈరోజు గుర్తించాడు మోడీ గారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ సెలబ్రేట్ చేసుకోవాలా వద్దా అనేటువంటి ఒక క్రైసిస్లో ఉంది. ఆయన చివరి రోజులు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే పర్టికులర్గా సోనియా గాంధీకి ఆయనకి ఒక గ్యాప్ ఉంది. ఆ రోజున ఆయన అంత్యక్రియలు ఢిల్లీలో జరగాల్సి ఉంది, అదొక కాంట్రవర్సీ జరిగింది అప్పుడు, కానీ అక్కడ జరగలేదు. హైదరాబాద్ తీసుకొచ్చారు, హైదరాబాద్లో జరగాలి అన్నారు. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు భుజాన వేసుకున్నాడు, దాన్ని భుజాన వేసుకుని చివరికి ఆ శవం కూడా సరిగా పట్టించుకోలేదు. అంటే దహన కార్యక్రమం కూడా ప్రభుత్వం సరిగా పట్టించుకోలేదు అనే విమర్శలు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నాయి. ఆయనకి సరైనటువంటి గౌరవం ఇవ్వలేదు అని ఈ విమర్శ చేసింది కూడా బలంగా భారతీయ జనతా పార్టీ. అప్పుడు కూడా అంటే 5 సంవత్సరాలు ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని ఆయన విజయవంతంగా నిర్వహించాడు. అటువంటి వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి నివాళి ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఎలిగేషన్ ఇప్పటికీ ఉంది. జగన్మోహన్ రెడ్డి అరెస్టు, రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆ కుటుంబంతో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన పద్ధతి మీద ఎలాంటి విమర్శలు ఉన్నాయో, నరసింహారావు గారి మరణం తర్వాత వ్యవహరించిన తీరు పట్ల కూడా అదే ఉంది. అలాగే ముందే ఆయన మరణానికంటే ముందే సీతారాం కేసరి అనే ఆయన్ని ఏఐసిసి నాయకత్వ బాధ్యతల్లో పెట్టి ఆయనతో నరసింహారావు గారిని చాలా హెరాస్ చేశారు. సోనియా గాంధీ గారు వెనకాలండి సీతారాం కేసరితో నరసింహారావు గారిని తీవ్రమైనటువంటి వేధింపులకు గురి చేసిన మాట కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ భరించాడు ఆయన. ఇదంతా ఒక ఫేజ్ నరసింహారావు గారి జీవితంలో. ఇంకొక ఫేజ్ ఏంటంటే ఆయన అనేక భాషలు తెలిసినవాడు, బహుభాషా కోవిదుడు. దాదాపు ఆయనకి ప్రపంచ భాషల్లో చాలా భాషల్లో ప్రావీణ్యం ఉంది. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి చాలా భాషలతో ఆయనకి పరిచయం ఉంది, ఆ సాహిత్యంతో కూడా పరిచయం ఉంది. ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి అభిమాని, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి అభిమాని. ఆయన్ని విజయవాడ కాలేజీ నుంచి కరీంనగర్ కాలేజీకి తీసుకెళ్ళి కరీంనగర్ కాలేజీలో ప్రిన్సిపాల్గా ఆయనతో పని చేయించుకున్నాడు ఆయన కావాలని. వంగర నుంచి వెళ్ళాడు ఈయన, కరీంనగర్ జిల్లా వంగర నుంచి ఆయన ప్రయాణం ప్రారంభమైంది. అలా ఆయన ఆంధ్రప్రదేశ్లోను మహారాష్ట్రలో రామ్టెక్ నుంచి గెలుస్తూ వచ్చాడు ఆయన ఎక్కువగా. మహారాష్ట్ర ప్రజలు కూడా ఆయన్ని బాగానే ఆదరించారు. తర్వాత ఆయన ప్రధాని అయినప్పుడు ఇక్కడ కంటెస్ట్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ రామారావు గారు ఆయన మీద అభ్యర్థిని పెట్టాల. తెలుగువాడు ప్రధాని అవుతున్నప్పుడు మనం సహకరించాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థిని పెట్టకుండా ఆయన గెలుపు ఏకగ్రీవం అవడానికి సహకరించాడు ఆయన. ఇలా నరసింహారావు గారి జీవితంలో అంటే ఆయన యుద్ధాలు చేశాడు. పార్టీతో ఆయన చివరి రోజుల్లో యుద్ధం చేస్తూనే మరణించాడు. కనిపించని యుద్ధం చేశాడు ఆయన. అంటే
వ్యూహరచన దురంధరుడు అనే ఆయనకు ఒక ఇమేజ్ ఉండేది. అలాగే సాహిత్యవేత్త ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు నవలని సహస్రపర్ణ అనే పేరుతో హిందీలోకి అనువాదం చేశాడు. ఆయన రాసినటువంటి గ్రంథాన్ని దాని స్పిరిట్ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా చేశాడు. ఇలా సాహిత్యంలో కూడా ఆయన ప్రవేశం ఉంది. అవధానాల్లో పాల్గొనేవాడు ఆయన. అష్టావధానాలు, శతావధానాలు వీటిల్లో పాల్గొనేవాడు ప్రత్యక్షంగా. మంచి కవి, మంచి రచయిత, అనువాదకుడు, ఇలా అనేక పార్శ్వాలు ఉన్నాయి ఆయన జీవితంలో. కాళోజీ నారాయణరావు గారికి బాగా సన్నిహిత మిత్రుడు. నిర్బంధాలు అమలు జరుగుతున్న టైంలో, ఆయన ప్రధానిగా ఉన్న టైంలో ఈ దేశంలో ప్రజల మీద తీవ్రమైనటువంటి నిర్బంధాలు అమలు జరుగుతున్నటువంటి సమయంలో పౌర హక్కుల ఉద్యమం తరఫున కాళోజీ నారాయణరావు గారు ఆయన్ని నిలదీసి మాట్లాడుతూ ఆయన్ని పట్టుకుని ఏడ్చేశాడు ఆయన. అంటే మన స్నేహం చాలా సుదీర్ఘమైంది, కానీ ఈ రోజున నేను నిన్ను తీవ్రస్థాయిలో విమర్శించాల్సినటువంటి ఒక పరిస్థితిలోకి వచ్చేసాం మనిద్దరం స్నేహితులమే, కానీ ఇప్పుడు ప్రస్తుతం వేరువేరు శిబిరాల నుంచి మనిద్దరం దెబ్బలాడుకునే పరిస్థితి వచ్చింది అని చెప్పి ఆయన చాలా పెద్దగానే ఏడ్చేశాడు ఆయన్ని పట్టుకుని వరంగల్లోనే. ఇలాంటి అనేక సందర్భాలు ఉన్నాయి నరసింహారావు గారి జీవితంలో. ఏది ఏమైనా తెలుగువాడు, ప్రధాని అయినవాడు, చాలా ప్రాధాన్యత పొందినవాడు. నిజానికి ఆయన రాజకీయాల్లో నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకున్నాడు చివరి దశలో. అంటే 92కే ఆయన రిటైర్ అవ్వాలని అనుకున్నాడు. రాజీవ్ గాంధీ గారి హత్య జరిగిన తర్వాత అనివార్యంగా ఆయన్ని ఉంచేశారు ఢిల్లీలో. అప్పటికే ఆయన బుక్స్, ఆయన లైబ్రరీ అంతా హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయింది. రాజీవ్ గాంధీ హత్య జరగగానే ఇమ్మీడియట్గా పార్టీని నిలబెట్టడానికి నరసింహారావు గారు అవసరం ఉంది అని గుర్తించి అందరూ ఆయన ఆపేశారు. ఆయన ఆగిపోయాడు అక్కడ. ఆ ప్రాసెస్లోనే ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నాడు. ఆయన ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆపద్ధర్మ ప్రధాని అనే అనుకున్నారు. చాలామంది ఉన్నారు అప్పుడు సీనియర్లు. శరద్ పవార్ ఉన్నాడు, అర్జున్ సింగ్ ఉన్నాడు, వీళ్ళందరూ, ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నారు. వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు ఆ ప్లేస్ని తీసుకుంటారు. దక్షిణాదికి చెందినటువంటి నరసింహారావు గారిని నెమ్మదిగా పక్కకి తప్పిస్తారు. ఆయన పైగా పరమ విధేయుడు ఇందిరా కుటుంబానికి. ఇందిరాగాంధీ కుటుంబానికి చాలా విధేయుడు కాబట్టి ఆయన తప్పుకుంటాడు స్వచ్ఛందంగా అని ప్రచారం జరిగింది. కానీ ఆయన చాలా చాకచక్యంగా ఎవరిని ఆ పరిసరాల్లోకి రాకుండా కట్టడి చేసి, సోనియా గాంధీ గారిని కూడా కట్టడి చేసి 5 ఏళ్ళు తనే ప్రధానిగా ప్రభుత్వాన్ని నడిపించాడు. అందుకని రాజకీయ చాణక్యుడు అనేటువంటి ఒక పేరు వచ్చింది ఆయనకి. ఈ క్రమంలోనే ఆయన ఈ భారతీయ జనతా పార్టీ మద్దతు కూడా తీసుకున్నాడు కనిపించకుండా. తెర మీద ఆయన కాంగ్రెస్ నాయకుడు, కానీ తెర వెనక వీళ్ళందరూ, వాజ్పేయి గారు, వీళ్ళందరూ ఆయనకు చాలా సహకరించారు అన్ని విధాలుగా. ఇది టోటల్గా నరసింహారావు గారి రాజకీయ ప్రస్థానము, ఆయన సాహిత్య ప్రయాణము. రకరకాల ఏరియాల్లో ఉన్నాడు ఆయన. సాహిత్యం మాత్రమే కాదు, ఆయన సినిమా రంగంతో కూడా పరిచయాలు ఉన్నాయి ఆయనకి. ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన, ఉమ్మడి రాష్ట్రానికి. చాలా కొద్ది కాలం ఉన్నాడు. ఆయన టైంలోనే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే జయాంధ్ర ఉద్యమం జరిగింది అక్కడ ఆంధ్రాలో. ఆ జయాంధ్ర ఉద్యమం జరగటానికి కారణం ఒకటి, ముల్కీ నాన్ ముల్కీ నిబంధనల మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు 72లో. ఆ జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంతంలో వచ్చినటువంటి మూమెంట్ అది. దాన్ని రైజ్ చేసినటువంటి వ్యక్తులు మాత్రం చాలా సీరియస్గా నరసింహారావు గారు తీసుకురావాలి అనుకున్నటువంటి భూ సంస్కరణల చట్టాన్ని ఆపటం కోసం, దాన్ని కొంతకాలం డ్రాగ్ చేయటం కోసం జయాంధ్ర ఉద్యమాన్ని రైజ్ చేశారు కాకాని వెంకటరత్నం లాంటి వాళ్ళు. ఆ మాట అంటే కాకాని అభిమానులు ఒప్పుకోరు, కానీ ఆయన చాలా సీరియస్గా ఆ రోజున భూ సంస్కరణల చట్టం డ్రాగ్ చేయటం కోసమే జయాంధ్ర ఉద్యమాన్ని రైజ్ చేశాడు.
చనిపోయాడు. అందులో ఆయన హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఆ టైంలో ఉద్యమం జరుగుతున్న టైంలో. దాంతో వీరకాక అని అయ్యాడు ఆయన. అప్పుడు నరసింహారావు గారికి వ్యతిరేకంగానే జరిగింది ఆ మూమెంట్, పివి గో బ్యాక్ అని. అలా నరసింహారావు గారు పదవి నుంచి తప్పుకోవటం, తర్వాత ఇందిరాగాంధీ గారు వీళ్ళందరినీ కూర్చోబెట్టి సమన్వయపరిచి ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి ఉమ్మడిగా చెందినటువంటి, అంటే బార్డర్ ఏరియాకి సంబంధించినటువంటి వ్యక్తి వెంగళరావు గారిని ముఖ్యమంత్రిని చేసింది. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో నరసింహారావు గారిని తప్పించి ఆయన కేంద్రంలోకి తీసుకెళ్ళిపోయారు. ఇక అక్కడి నుంచి అక్కడే ఉన్నాడు ఆయన, ఢిల్లీలోనే ప్రధాని అయ్యి. తర్వాత సీతారాం కేసరి గారి వేధింపులు తట్టుకోలేక హైదరాబాద్ వచ్చేయాలని అనుకున్నాడు, కానీ కేసులు ఈ వ్యవహారాలు ఉండటంతో అక్కడే ఉండిపోయాడు ఆయన. ఢిల్లీలో చనిపోయాడు. చివరికి ఆయన అంత్యక్రియలు అయితే హైదరాబాద్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చొరవతో జరిగినాయి. రాజశేఖర రెడ్డి గారు ఆ బాధ్యత తీసుకోవటానికి ఒక కారణం, నంద్యాలలో జరిగినటువంటి ఒక సభలో నరసింహారావు గారు డయాస్ మీద ఉండగా చెప్పులు విసిరారు. ఆ చెప్పులు విసిరిన సంఘటన వెనకాల వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు అనేది ఆ రోజుల్లో ప్రచారం. అయితే ఆ చెప్పులు విసిరినటువంటి వాళ్ళు కోట్ల విజయభాస్కర్ రెడ్డిని టార్గెట్ చేశారు తప్ప నరసింహారావు గారిని కాదు. అలాగే వైఎస్ గురించి నరసింహారావు గారికి రాంగ్గా ఫీడ్ చేసి ఆయన్ని కొంచెం వైఎస్ వ్యతిరేక స్వభావం కలిగేలాగా ఆయనకి నడిపించారు కొంతమంది, విజయభాస్కర్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు అనే ఇది కూడా ఉంది. వైఎస్ ఆయన అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తే 3-4 సార్లు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఆయన. అది పివిఆర్కే ప్రసాద్ గారు ఆయన పుస్తకంలో రాసుకున్నాడు. ఇలా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా సాల్వ్ చేసుకోవాలి, ఈ గొడవలు లేకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన అంత్యక్రియల బాధ్యత భుజాన వేసుకుని అక్కడి నుంచి ఇమ్మీడియట్గా హైదరాబాద్ తీసుకొచ్చి ఆయన అంత్యక్రియలన్నీ కూడా ఈయనే నిర్వహించాడు. అట్లా ఆ అకౌంట్ కూడా సెటిల్ చేసుకున్నాడు ఆయన చనిపోయిన తర్వాత. ఇటువంటి, అంటే ఒక రకంగా తెలుగు ప్రైడ్ అతను అని చెప్తారు, కానీ రకరకాల చీకటి కోణాలు కూడా ఉన్నాయి ఆయన జీవితంలో. అందులో ఒకటి ప్రధానమైనటువంటిది బాబ్రీ మసీద్ కూల్చివేతలో ఆయన కంట్రిబ్యూషన్. ఆ కంట్రిబ్యూషన్కి మెచ్చే ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఆయనకి ఈ భారతరత్నగా గుర్తించారు. ఇప్పుడు ఆయనకి అద్వానీకి ఒకేసారి ఈ పురస్కారం ఇవ్వటం అనేది అది కరెక్ట్ టైంలోనే ఇచ్చారు. అది కూడా రామ మందిర నిర్మాణం పూర్తయినటువంటి కార్యక్రమం. ఆ సందర్భంగా అదే సంవత్సరం ఇవ్వటం కూడా అది చాలా పద్ధతిగా ఉంది. ఒక రకంగా మోడీ గారి సమయస్ఫూర్తికి మెచ్చుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.